హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు క్యాబేజీ పచ్చడి అయితే చూసేద్దాము. క్యాబేజీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుండరు కదండి. సో పకోడీ, కర్రీ, ఫ్రై అయితే చూసాము. పచ్చడి మ్యాక్సిమం చూసుండరు. సో నేనైతే ట్రై చేశాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, ట్రై చేద్దాం రండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. బాండీ అయితే హీట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. సో నెక్స్ట్ అయితే పల్లీలు, పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఈ 4 అయితే వేసేసుకొని వేంపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో కలుపుకుంటూ ఉండండి, సిమ్లో పెట్టుకోండి. అలా కలుపుకుంటూ ఉండాలా, ఎందుకంటే మాడిందంటే టేస్ట్ మారిపోతుంది కదా. సో అందుకని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలా. సో నెక్స్ట్ తీసేసుకుందాము. వచ్చేసింది చూడండి మనకి గోల్డెన్ కలరు. మొత్తం తీసేసుకోవాలా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే క్యాబేజీ 200 గ్రామ్స్ వేసుకున్నాను. 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటాలు వేసేసుకోండి. పచ్చిమిరకాయలు నేనైతే 15 వేసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోండి, మంటగా కావాలంటే. అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకోండి. మా ఇంట్లో చింతపండు ప్యూర్ అయితే ఉందండి, సో నేను దాన్ని వేసేసాను. కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని వన్స్ ఒకసారి కలపెట్టుకోండి. బాగా కలపెట్టుకోండి. బాగా కలపెట్టుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము. ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత తీసి కలపెట్టుకోండి. మళ్ళీ క్యాబేజీ అయితే బాగా మగ్గాలండి. ఇలా మగ్గిపోవాలి. ఇలా అయితే మగ్గిపోయింది. సో మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ వేంపి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవైతే మిక్సీ పట్టుకుందాము. మెత్తగా రాకపోతే సమ్ వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇంకా క్యాబేజీ మనం వేంపి పెట్టుకున్నాం కదా, సో అదైతే వేసి మిక్సీ పట్టేశాను. సో కన్సిస్టెన్సీ అంటే ఇలా వస్తుంది. మెత్తగా పట్టుకోండి. పట్టుకున్నారు కదా, ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేసుకుందాం. సో మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే పచ్చడి కాబట్టి పచ్చడిలో నంచుకుంటారు కదా, సో అందుకని నేనైతే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, లైట్గా ఇంగువ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం అయితే మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు అయితే వేసేసి కలదిప్పాలా. కలదిప్పుకుంటే రెడీ అయిపోతుంది పచ్చడి. సో పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.